నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూరత్లో డైమండ్ ట్రేడింగ్ సెంటర్ ప్రారంభం. భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ. మంత్రి అయ్యాక తొలిసారి ములుగుకు సీతక్క. సమ్మక్క సారక్కను దర్శించుకోనున్న మంత్రి. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ. సచివాలయంలో దుండిగల్ కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్. ఆకట్టుకున్న యువ పైలట్ల సైనిక విన్యాసాలు. మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విషాదం. గల్లంతైన IIIT విద్యార్థి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార సముదాయం సూరత్ డైమండ్ బోర్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ఇది కేంద్రంగా మారనుంది. ముడి వజ్రాలు, పాలిష్ వజ్రాలతో పాటు ఆభరణాల వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తుంది. సూరత్ అంటేనే వజ్రాలకు ప్రసిద్ధి. వజ్రాల వ్యాపారాన్ని కొన్ని రేట్లు పెంచే లక్ష్యంతో ఈ డైమండ్ బోర్స్ను అపూర్వ రీతిలో నిర్మించారు. ఎగుమతి దిగుమతుల కోసం అత్యాధునిక కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, రిటైల్ జ్యువెలరీ వ్యాపారం కోసం జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ సేఫ్ వాల్ సదుపాయాన్ని ఈ భవన సముదాయంలో ఏర్పాటు చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. ఉదయం ములుగు సమీపంలోని గట్టమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత మేడారం జాతరపై ITDA ప్రత్యేక మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు రామప్ప గుడిలో సీతక్క ప్రత్యేక పూజలు చేస్తారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. ఉదయం ములుగు సమీపంలోని గట్టమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత మేడారం జాతరపై ITDA ప్రత్యేక మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు రామప్ప గుడిలో సీతక్క ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ నిత్య. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ రావడంతో పాటు ఆ రోజు నుంచి వరంగల్ నగరం నుంచి వెళ్లిపోయిన సీతక్క మరి మంత్రిగా వస్తానని చెప్పిన హామీ ఇచ్చిన పద్ధతి ప్రకారంగానే ఈ రోజు కూడా ఆమె మంత్రిగానే మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాకు రావడం జరుగుతుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు నియోజకవర్గం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో
మల్లంపల్లి మహమ్మద్ గౌస్పల్లి మల్లంపల్లి ఒక మండల కేంద్రం నుండి ఆమె యొక్క భారీ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఒక ర్యాలీతో పాటు ఘట్టమ్మ దేవస్థానానికి వచ్చి ఘట్టమ్మ దేవస్థానం దగ్గర మొత్తంగా చూస్తే వాళ్ళు కొయ్య పద్ధతుల ప్రకారంగా చూస్తే ఆది దేవతలు ఎవరైతే ఉన్నారో ఘట్టమ్మ దగ్గర ఉన్న దేవతకు ఆదివాసి పద్ధతి ప్రకారంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఒక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తానికి అయితే ఘట్టమ్మ కాడ కూడా పూజా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ములుగు జిల్లా కేంద్రంలో ప్రవేశించేవారు. ఇక్కడ నుంచి నేరుగా మేడారం సమ్మక్క సార్లక తల్లి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తల్లులను దర్శించుకొని వీరికి సంబంధించి సమ్మక్క సారక తల్లులను దర్శించుకున్న తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత ఐటీడీకి సంబంధించిన అధికారులు అయితే ఒక మేడారం జాతరకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఉంది. మేడారం ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 22 తారీఖు నుంచి యొక్క ప్రారంభం కన్నా ఈ యొక్క జాతరకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమీక్ష సమావేశాలు ఐటీడీ బిల్డింగ్ లో జరుగుతున్నాయి. ఒక సమావేశం అయిపోయిన పిమ్మట అక్కడి నుంచి ఉన్న అధికారులతో పాటు ఇప్పటి వరకు 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక 75 కోట్ల రూపాయలు సరిపోవా మరి ఇంకేమైనా ఎక్కువ కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంగానే ఈ యొక్క పర్యటన కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదే కాకుండా చూస్తే ఈ రోజు మేడారంలో యొక్క పర్యటన విజయవంతంగా ముగించుకుని ఆ నుంచి నేరుగా వచ్చి ములుగు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ములుగు సీతక్క క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ లో నైట్ హాల్టింగ్ ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో రామపురం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు అక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాలు కూడా వెళ్లి ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరుగుతుంది. దాంతో పాటు మరికొంతమంది వికలాంగులకు కూడా వారికి కొన్ని పథకాలను కూడా వారికి సంబంధించినవి కూడా వారికి అందించడం కూడా జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఇదే కాకుండా ములుగు నియోజకవర్గంలో చూస్తే ఈ యొక్క ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్క రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు శ్రీ సంక్షేమ శాఖ మంత్రి యొక్క పదవి చేపట్టడం జరుగుతుంది. దీనిపైన కూడా మరికొన్ని సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి వారికి సంబంధించిన పూర్తి స్థాయి డాటా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మేడారం జాతర ఎలా విజయవంతం చేయాలి, బడ్జెట్ సరిపోదా గత రహదారులు కూడా మొత్తం ఎక్కడెక్కడ కట్టని యొక్క రహదారుల పరిస్థితి ఏంది అనే ఒక అంచనా తీసుకొని ఇప్పటివరకు 75 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్ల పై కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సీతక్క పరిధిలోనే జరుగుతుంది. ఈ యొక్క జాతరకు ఎలాంటి నిధులు ఇస్తారో దీని యొక్క జాతర ఎలా నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా సమావేశంలో పూర్తి స్థాయిగా డాటా తీసుకున్న పరిస్థితి అవబడుతుంది. నిత్య రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న రూమ్ నెంబర్ 410 కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అటవీ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సినిమా అయిపోయింది. ముందుంది లోక్సభ ఎన్నికల యుద్ధమే. ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలకు అత్యంత కీలకం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం, ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో లోక్సభ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. అయితే ఈ ఎన్నికల సమరంలో తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అనుకున్నంత జోష్ కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోవడం కూడా పార్టీ కేడర్కు మింగుడు పడడం లేదట. ఇంతకీ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి ఏమైంది? అంది వచ్చిన అవకాశాన్ని కమలనాథులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? మెజార్టీ సీట్లు కొల్లగొడుతున్నామని ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చినప్పటి నుండి బీజేపీలో సందడి లేదు. ఫైర్ బ్రాండ్ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని, అందుకే బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నా పార్టీలో వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందన్న టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. పార్టీలో బండి వర్సెస్ మిగతా సీనియర్లుగా పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బండి సంజయ్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఆయన పెద్దగా ప్రచారంలోనూ పాల్గొనలేదు.
పైగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని బీజేపీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనూ రఘునందన్ బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అటు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నప్పటికీ బండి సంజయ్ మాత్రం నియోజకవర్గం దాటి రావడం లేదు. దీంతో ఆయనకు రాష్ట్ర స్థాయి లీడర్లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా అనే అనుమానాలు ఊపందుకున్నాయి. అంతేనా, ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు, కార్పొరేటర్లు, మాజీ లీడర్లు ఇలా ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయి సోషల్ మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే మొదటికే నష్టం వస్తుందని ఆ పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఢిల్లీ పీఠంపై అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీతో పాటు అగ్రనేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కీలక సమయంలో పార్టీని ముందుకు నడిపిస్తూ మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచేందుకు కృషి చేయాల్సింది పోయి రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్గా ఉండిపోవడం ఆ పార్టీ క్యాడర్కు మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ 3వ స్థానంలోకొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సింది పోయి ఇలా వర్గ పోరాటానికి దిగితే వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురు కావచ్చునేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి చెందిన నేతలైనా తమ పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తామని కుండబద్దలు కొడుతుంటారు. గెలుస్తారో గెలవరో అనే సంగతి పక్కన పెడితే ముందు ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే ధీమాను ప్రదర్శిస్తారు. అంతెందుకు కనీసం క్యాడర్ కూడా లేని కేఏ పాల్ కూడా తానే తెలంగాణ సీఎం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతల తీరు మాత్రం విరుద్ధంగా ఉంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు తామే గెలుస్తామని మాట వరుసకైనా చెప్పలేకపోతున్నారు బీజేపీ నేతలు. గెలుస్తామనే ధీమా నేతల్లోనే కనపడకపోతే ఇక పార్టీ క్యాడర్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోయినా గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగింది. అంతేకాదు 8 సీట్లొచ్చాయి. ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ. ఈసారి ఏకంగా బీజేపీ 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఇవి మరీ తీసి పడేయాల్సిన ఫలితాలు కావు. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకొనో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. 2023 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అధికారంలోకి వస్తుందేమో అన్నంత రేంజ్లో దూసుకుపోయింది బీజేపీ. కానీ బండి సంజయ్ను తప్పించడంతో పాటు సరిగ్గా ఎన్నికల ముందు నేతల అలసత్వం బీజేపీని బాగా దెబ్బతీశాయి. ఇక బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పైగా ప్రధాని మోదీతో సహా అమిత్ షా వంటి నేతలు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పినా లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లో కనిపించింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి ఎగిసిపడిన కెరటంలా మారింది. దాదాపు ఏడాదిన్నరగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కనిపించిన కమలం పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలలో 4 రాష్ట్రాలుంటే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే ఒక పార్లమెంట్ సీటుకు 4 ఎంపీ సీట్లు ఏ రకంగా గెలిచామో, ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఎంపీ సీట్లను కూడా వచ్చేటువంటి ఈ 3 నెలలు కష్టపడి మేము తెలంగాణలో కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని సీట్లు సాధించే దిశలో ముందుకెళ్తాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము. ఆ యొక్క ఏవైనా మా తరఫున తప్పిదాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ఎన్నికల్లో మరింత పట్టుదలతో, మరింత కసితో పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా
మనవి చేస్తూ ఇదంతా బీజేపీ స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే భవిష్యత్తుపై మాత్రం ఆశలు ఉన్నాయంటున్న కమల నేతలు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన తప్పిదాలే చేస్తున్నారని అటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఏం చెయ్యాలి, ఎన్నికలకు ఎలా వెళ్లాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి వంటి వాటిపై కసరత్తు చేయకుండా అంతర్గత విభేదాలతో ఎన్నికల పోటీలో వెనుకబడ్డంపై పార్టీ కార్యకర్తలే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీచ్ లో గల్లంతైన విద్యార్థి అఖిల్ మృతదేహం లభ్యమైంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన 4 విద్యార్థుల్లో 3 విద్యార్థులను మైరన్ పోలీసులు ఒడ్డుకు చేర్చారు. అయితే 4 విద్యార్థుల్లో అఖిల్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అఖిల్ కోసం మైరన్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ లో అయితే కనుక ఏదైతే 5 విద్యార్థులు కూడా ఇటు స్నానానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు 5గురిలో ఒక వ్యక్తి అయితే కనుక గల్లంతైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మిగిలిన 4 సైతం కూడా ఇటు మెరైన్ పోలీసులు రక్షించడంతో కొంతమేర ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అఖిల్ కి సంబంధించినటువంటి మృతదేహాన్ని సైతం కూడా ఉదయం నుంచి కూడా గాలింపుల చర్యలు చేపట్టినప్పటికీ కూడా మృతదేహం అనేది కూడా లభ్యం కాలేదు. అయితే మరికొద్ది సేపటి క్రితం అయితే కనుక మృతదేహం అనేది కూడా ఒడ్డుకి రావడంతో అయితే కనుక ఇటు పోలీసులు ఆ మృతదేహాన్ని అయితే కనుక తల్లిదండ్రులను గుర్తించే విధంగా గుర్తించేందుకు కూడా ఇటు వారిని పిలిపించి ఆ మృతదేహాన్ని అయితే కనుక గుర్తించడం కూడా జరిగింది. దీంతో అఖిల్ అనేది నిర్ధారించడంతో అఖిల్ మృతదేహాన్ని అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తరలించి పోస్ట్ మార్టం కూడా తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఉదయం జరిగిన నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది ఏంటి అన్న దానిపైన అయితే కనుక మిగిలిన 4 విద్యార్థులను కూడా ఇటు ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. అయితే IIITలో చదువుతున్న నూజివీడు IIIT కళాశాలకు చెందినటువంటి విద్యార్థి మృతి పట్ల అయితే కనుక తీవ్రంగా కళాశాల విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక సరదా కోసం వెళ్ళినటువంటి సముద్ర స్నానం అయితే కనుక విషాద ఛాయలు నెలకొనేలాగా ఆయా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా ఇటు మృతదేహం లభ్యం కావడంతో ఇటు తల్లిదండ్రులు అయితే కనుక ఇటు ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతరం కూడా ఇటు మృతదేహాన్ని అయితే స్థానికంగా ఇంటికి తీసుకెళ్లి అయితే కనుక ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. జీతం కాదు మిగతాయి అంటే ప్రజల్లో మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది. వేరే వాడి చిట్టు రాదు, అదే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడు చొక్కా పట్టుకొని వాడు పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా. వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అండ్ కోకి అని చెబితే అన్అవాయిడబుల్ ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశారు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను చాలా లోతులు ఉన్నాయి, నాకు ఎవడెవడో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా వాడిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది. డిస్మిస్ చేశారు. మిగతా స్టాఫు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ వచ్చే మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు ఇది లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్
ఎందుకు సార్ నేను వచ్చింది నెలగా సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతిపరుణ్ణి, నా తెలియవదు. దీని తీగలు అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మన తెలియవదు. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నానో లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి, యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను, రిజెక్ట్ చేశానా, పెద్దలను తిట్టానా, ఒక దొంగను పట్టించా. ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి, ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి. షార్ట్ టైంలో 10 రోజుల్లో 2 మారుస్తారండి. మూడు తిరుమలలో పారిశుద్ధ కార్మికులు రోడ్డు ఎక్కారు. గత 5 నెలలుగా అవుట్సోర్సింగ్ క్రింద విధులు నిర్వర్తించే పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పనులు నిలిపివేసి సమ్మెకు దిగారు. అయితే తిరుమలలో పారిశుద్ధ్య పనులు ఎక్కడక్కడా నిలిచిపోవడంతో టీటీడీ అధికారులు రంగంలోకి దిగారు. పారిశుద్ధ కార్మికులతో చర్చలు జరిపారు. 5 నెలలుగా రావాల్సిన జీతాలు ఇప్పిస్తామని భరోసా ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. మాకు 30% మాకు రావాలి. దీనంతా ఏమనుకుంటున్నారంటే ఉన్నత దగ్గర సంతకం తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో పలు జలపాతాలు నీటి జురులతో కలకలలాడుతున్నాయి. అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలు సందర్శించడం పరిపాటి. అలా తేన్కాశికి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ జలపాతాలను ఎంజాయ్ చేస్తున్నారు. తేన్కాశిలోని కొత్తాలం జలపాతాన్ని చూసేందుకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున హిమపాతం వర్షాలతో జనజీవనం స్తంభించింది. పర్వత ప్రాంతాల్లో నిర్విరామంగా మంచు కురుస్తుంది. ఫలితంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని రోడ్లను మూసివేశారు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. కాజీగుండ్లో 2.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతనాగ్ జిల్లాలో పహ్లాగం ప్రాంతంలో -0.5 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో -1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు హిమపాతం తప్పదు. కొండ ప్రాంతాల్లో మంచుపల్లెలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. సోమవారంతో పాటు కాశ్మీర్ వ్యాలీలో హిమపాతం వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్, మధ్య కాశ్మీర్లోని సోనామార్గ్, ఇతర ప్రాంతాల్లో 3 రోజుల నుంచి భారీగా హిమపాతం నమోదు కాగా గందర్బల్ జిల్లాలో సోనామార్గ్లో కూడా తేలికపాటి హిమపాతం కొనసాగిందని అధికారులు తెలిపారు. సోనామార్గ్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి మంచుతో పలుచోట్ల పాక్షికంగా మేఘావృత వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున హిమపాతం వర్షాలతో జనజీవనం స్తంభించింది. పర్వత ప్రాంతాల్లో నిర్విరామంగా మంచు కురుస్తుంది. ఫలితంగా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
కొన్ని రోడ్లను మూసివేశారు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. కాజీగంజ్లో 2.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతనాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో -0.5 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో -1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు హిమపాతం తప్పదు. కొండ ప్రాంతాల్లో మంచు పెళ్లలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. సోమామార్గ్తో పాటు కశ్మీర్ వ్యాలీలో హిమపాతం, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుల్మార్గ్, మధ్య కశ్మీర్లోని సోనామార్గ్, ఇతర ప్రాంతాల్లో 3 రోజుల నుంచి భారీగా హిమపాతం నమోదు కాగా గందర్బల్ జిల్లాలో సోనామార్గ్లో కూడా తేలికపాటి హిమపాతం కొనసాగిందని అధికారులు తెలిపారు. సోనామార్గ్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి మంచుతో పలుచోట్ల పాక్షికంగా మేఘావృత వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.